మాట్లాడుతుంటే వాడు ఏమని తాట తీస్తా, తోలు వలుస్తా, మోకాళ్ళ పైన కూర్చోబెడతా అని. వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అంటే, మనం ఇంట్లో ఒక పెద్ద లాబ్రడార్ కుక్కనో లేకుంటే గ్రేట్ డేన్ పెంచుకుంటాం. అది చూసేది దానికి ఇంత పెద్ద ఉంటుంది కుక్క. కానీ దాని కానీ బయటికి వదిలినాం అనుకో, రోడ్డు కుక్క కలిసి చంపేస్తాం దాన్ని. ఎందుకు అంటే రోడ్డు కుక్కకు రోజు కొట్టాడి అలవాటు. దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం. అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా, తాట ఒలుస్తా, 5వ క్లాస్ పిల్లోడు కొడతాడు పవన్ కళ్యాణ్. మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుని 5వ క్లాస్ పిల్లోడు కొట్టాడు. ఎందుకంటే ఈ పిల్లల కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, అవమానాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. కాబట్టి వీళ్ళకేం తెలుసు? ఏసీ కార్లలో కూర్చునేది, బయటకు వచ్చేది, ఊగిపోయేటట్ట బయట మాట్లాడేది, మళ్ళా ఇంటికి పోయి మసంగా అన్ని మర్చిపోయి పడుకునేది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎప్పుడు నాకు అంత పెద్దగా ఎవరో తెలియదు ఇతను. యాక్చువల్గా నేను ఏదో వీడియో చూస్తుంటే సాక్షిలో మంచి హెడ్లైన్ పెట్టి వేస్తున్నాడు, చూశాను. సరే చూశాను, మనకు అంత తెలియదు కాకపోయినా సరే మాట్లాడదామని చెప్పి ఈ వీడియో తీసుకున్నా. పవన్ కళ్యాణ్ ఊగిపోతూ మాట్లాడతాడు, తాట తీస్తా తోలు తీస్తా అంటాడు అని చెప్పేసి. అలాగే ఈది కుక్కలు కూడా ఏదో చిన్నపిల్లలు 5వ తరగతి పిల్లలు కూడా కొడతారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ తాట తీస్తా తోలు తీస్తా అనేది నువ్వు రౌడీవేమో మరి, నిన్నైతే అనలా. అతను అనేది ఎవరిని రౌడీ వేషాలు ఎత్తానో, రౌడీలా బిహేవ్ చేస్తాను ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా. అసలు యాక్చువల్గా నీలాంటి వాడికైతే నీ గౌరవం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇది ఎప్పటి నుంచో చెప్తున్నా. నీలాంటి ఇలా మాట్లాడేవాడికి నేను రాజకీయ నాయకుడి కింద నేనైతే కన్సిడర్ చేయను. కొంతమంది ప్రజలు అయ్యొచ్చేమో, అందరూ కన్సిడర్ చేయరు నిన్ను రాజకీయ నాయకుడిగా నేనైతే కన్సిడర్ చేయను. నీకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఇచ్చే పని నా దగ్గర అయితే ఉంది, నేనైతే ఇవ్వను. యాజ్ క్లియర్. నీలాంటి వాళ్ళకైతే నేను గౌరవం ఇవ్వను ఎప్పటికీ. సో నిన్ను మీరు అని మాట్లాడటం నా వల్ల అవ్వదు, అందుకు చెప్తున్నా. తాట తీస్తా తోలు తీస్తా అనేది ఎవరిని అంటాడంటే రౌడీ వేషాలు ఎత్తాను, తర్వాత సెటిల్మెంట్లు, దందాలు, ప్రజలను బెదిరించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురి చేసి వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు, నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, సో కేసులు పెడతాం, బెదిరిస్తాము, రౌడీ మొక్కతో బెదిరిస్తాము, మాకున్న సపోర్ట్తో బెదిరిస్తాము, ఇలా చేసే వాళ్ళని తాట తీస్తా అంటాడు. దాంట్లో నువ్వు ఉన్నావు అనుకుంటా, అందుకే నీకు బాగా ఇదవుతున్నట్టు, ఎక్కడో కాలుతున్నట్టుంది. మరి నీలాంటి వాళ్ళని తాటే తీస్తారు ఎవరైనా. నాకు నచ్చినట్టు నేను బతికేస్తాను, నన్ను ఏమనకూడదు, నేను ఏమైనా చేసేస్తాను, నన్ను ఏమనకూడదు. మరి నీలాంటి పనికిమాలిన వాళ్ళకి అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు మధ్యలో అప్పుడప్పుడు. అలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు అలాగే మాట్లాడతారు. నీలాంటి వాడికి అలా మాట్లాడితేనే అర్థం అవుతుంది కాబట్టి, లేకపోతే నువ్వు మామూలుగా నీకు అర్థం కాదు కదా. నీలాంటి వాడికి మామూలుగా చెప్తే ఎక్కడ అర్థం అవుతుంది? నీ ఆలోచన ఎలా ఉందో దాని ప్రకారం నీకు అర్థం అవుతుంది. నీలాంటి వాడికి అలాగే చెప్పాలా. ఇంకోటి, ఎవరు 5వ తరగతి పిల్లడు కొడతాడు, మా బోర్డు స్కూల్లో చదివే స్కూల్లో పిల్లలు కొడతారంట. నీ చుట్టూ ఉన్న పిల్లలు, నిన్ను చూస్తూ పెరిగిన పిల్లలు, నువ్వు ఎలా పెరిగావు అలాగే నీతో ఎవరో చుట్టూ ఉంటారో వాళ్ళు కూడా నీలాగే పెరుగుతారు. కొత్తగా ఏం పెరుగుతారు వాళ్ళు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నిన్ను చూసి నీ మాటలు విని పెరిగిన వాళ్ళు నీలా కాకుండా ఒక ఉత్తములుగానో ఉత్తమ పురుషుల్లాగా ఎలా పెరుగుతారు అనుకుంటావు. మా దౌర్భాగ్యం ఏంటంటే నీలాంటి వాళ్ళు రాజకీయ నాయకుడు, డబ్బు ఉండి నువ్వు ఏసీ కార్లు వాళ్ళు తిరుగుతున్నారు, నువ్వేం కార్లో తిరుగుతున్నావు ఏంటి? నువ్వేం కార్లో తిరుగుతున్నావు? ఏసీ కార్లు వాళ్ళు తిరుగుతున్నారా? నువ్వేమన్నా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావా? సైకిల్ తొక్కుతున్నావు నువ్వేమన్నా కదా భయ? నువ్వు సైకిల్ తొక్కుంటూ తిరుగుతున్నావు ఊరూరుని. పనిచేయి, నువ్వు ఊరు యాత్ర చేయి. మన జగన్ రెడ్డి గారి గురించి ఊరు సైకిల్ తిప్పుతూ మొత్తం రాష్ట్రం అంతా సైకిల్ యాత్ర చేయలేదు సార్. వాళ్ళు ఏసీ కార్లో తిరుగుతారు, వాళ్ళకేమీ తెలీదు. నువ్వేమన్నా జనంలో తిరుగుతున్నావు రోజంతా, పేద బతుకు గుడిసెలో బ్రతుకుతున్నావు నువ్వేమన్నా. మొదటి కవర్లోని మొదటి బ్యాచ్లు నీకు తప్ప నీకేమన్నా వచ్చా? ఏమన్నా తెలుసా అంటే నాలెడ్జ్ ఏమన్నా ఉంటుందంటే ఏముండదు. రాజకీయ పరిజ్ఞానం అంటే తిట్లు ఇవే తెలుసు మీకు. రాజకీయం అంటే ఏంటంటే తిట్టడం, కొట్టేస్తానన్ను. దగ్గరికి వెళ్ళో సార్, దగ్గర దాకా వెళ్ళో సార్. కబుర్లు చెప్పడం కాదు సార్, దగ్గర దాకా కనీసం దగ్గర దాకా వెళ్ళడానికి ట్రై చేయి.
నేను పీకేస్తాను, నేను పడిచేస్తాను, నేను చెప్తాను నేను పీకేస్తానని. పీకేసుకోవడం కాదు కదా రాజకీయం అంటే. నీలాంటి పనికిమాలినోడికి అది రాజకీయం అంటే. ప్రజలకు సేవ చేయడం మర్చిపోయి నేను పీకేస్తా, నిన్ను కొట్టేస్తా, నా పిల్లలు కొట్టేస్తారు, 5 తరగతి పిల్లలు కొట్టేస్తారు, ఇదే నేర్పాల్సింది నువ్వు. నీలాంటి వాడు గౌరవం ఇవ్వాలి రాజకీయ నాయకుడు అని. పిల్లలకి నేర్పేది ఇదా అంటున్నా. మాట్లాడటం రాదా నీకు? మరి నీలాంటి వాడు రాజకీయ నాయకుడు. నీకు అది చెప్తున్నాను కదా, రాజకీయ జ్ఞానం ఉండదు, సమాజంలో ఎలా మాట్లాడాలని తెలీదు, పిల్లలకి ఎలా కాస్త మంచి దారిలో నడిపించాలి అనే దాని మీద ఒక జీరో, శూన్యం. నీకు తెలిసింది ఏంటంటే ఆడు ఈడు ఈయన పీకేస్తాం, ఆయన కొట్టేస్తాం, ఆయన తరిమి కొట్టేస్తాం. వీళ్ళకి ఏమీ తెలియదు, నీకు తెలుసు. నీది దృష్టిలో రాజకీయం అంటే అది. నీ చుట్టూ ఉన్న పిల్లలు ఇంకెలా విజ్ఞతతో పెరుగుతారా? పిల్లోడు కొడితే పెద్ద మ్యాటర్ ఏం కాదు, అది అజ్ఞానంలో కొట్టేశాడు, నీలాగే అజ్ఞానంలో ఉన్నాడు. నువ్వు అజ్ఞానమే, నువ్వేమో జ్ఞానమే అని నేనైతే అనుకోవట్లా. ఆ జ్ఞానంలో ఉన్నాడు పిల్లోడు, ఏదో తెలియ కొట్టేశాడు అంటారు. కొంచెం జ్ఞానం ఉన్నాడు, 30 సంవత్సరాలు దాటినోడు పెళ్ళమని కొట్టాడు అనుకో, అది పెద్ద ఇష్యూ అవుతుంది, న్యూస్ అవుతుంది. చిన్నపిల్లోడు కొడితే పెద్ద న్యూస్ ఏమవ్వదు. లోకజ్ఞానం తెలియని పిల్లోడు అంటారు అంతే, ఒకవేళ నిజంగా కొడితే. అలాంటి వాడిని నేను, ఎవరినో ఒకరిని. ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి వాడిని రాజకీయ నాయకుడు అక్కడ. ఇలాంటి మాట్లాడితే రాజకీయ నాయకుడు అనరా? కాస్త మారటానికి ప్రయత్నించండి. అంటే నువ్వు మారతావని నాకైతే ఉద్దేశం ఏం లేదు, కానీ మీతో ఏం చెప్పినా మారతారనే ఉద్దేశం అయితే నాకు లేదు. మామూలుగా మాట్లాడాలి కాబట్టి. ఇంకో నీళ్ళని పనికిమాలిన వాళ్ళు అప్పుడప్పుడు ఇలా వచ్చి మాట్లాడుతుంటే మరి చెప్పాలి కదా సమాధానం, అంతే తప్ప ఫస్ట్గా జనసేనకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఎప్పుడు ఎవరిని తిట్టరు. ఇలాంటి ఎదవలు ఎప్పుడైనా వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళకి సమాధానం చెప్తారు తప్ప. ఆయన పోటీ చేస్తాను, ఇన్ని పీకేస్తాను, చెప్పు తీసుకు కొడతాను అంటే చెప్పు తీసుకు కొడతాను అన్నోళ్ళని. నువ్వు అన్నావా? నిన్ను కూడా కొడతాడు అయితే. ఇప్పుడు చెప్పు తీసుకుని కొడతానంటే అతను అన్నోడు అన్నాడు, ప్యాకేజ్ తీసుకుంటానంటే నా దగ్గరికి వచ్చుకుంది. వెళ్ళి సార్ చెప్పి అనపోయావా దగ్గరికి వెళ్ళి? ఇక్కడ మైకుల్లో చెప్పడం కాదు, దగ్గరికి వెళ్ళి సార్ అని ఎదురుకు వస్తే కొడతానన్నారు కదా, వెళ్ళి ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఒకసారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావు కదా అని ఒకసారి ట్రై చేసి చూడు. ఇక్కడ మైకుల్లో కూర్చుని నలుగురు పిల్లల్ని ఎదురేసుకుని నీలాంటి కబుర్లు అందరూ చెప్తారు. నువ్వే అక్కర్లే, పనికిమాలినోడు రోడ్డు మీద వెళ్ళేవాడు అందరూ చెప్తారు అది. ఇంకా నువ్వు రాజకీయ నాయకుడు ఏంటి? రోడ్డు మీద తిరిగితే బేవర్షగాలు మాట్లాడతారు చూడు, అలా మాట్లాడుతున్నావు. అది బేవర్షగాలు అలాగే మాట్లాడతారు, అలా మాట్లాడుతున్నావు అంతే. రాజకీయ నాయకులు ఇలా ఉంటారా అంటే నేర్చుకోవాలి, రేపు పుస్తకాల్లో మార్చేయాలి రేపటి నుంచి. రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలాగా ఉండాలి, ఇలా బూతులు మాట్లాడాలి, ఇలా బేవర్షగాళ్ళ ఉండాలి, రోడ్డు మీద తిరిగి బేవర్షగాళ్ళ రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి. నేను చూసి మార్చేయాలి అంతే. కాస్త మారడానికి ప్రయత్నించు. ఎప్పుడు ఎంతసేపు నీ గురించే కాదు కదా రాజకీయం అంటే. నేను ఎదిగిపోవాలి, నా కుటుంబం, నేను ఇంకంతే. నా కుటుంబంలో కూడా నా కుటుంబమే, మళ్ళీ చెల్లెళ్ళు అలా పనికిరారు. వాళ్ళు కూడా నీకు ఉపయోగపడితేనే నీ చెల్లెళ్ళు నీకు, లేకపోతే వాళ్ళ పనికిరారు, వాళ్ళని కూడా బయటికి పెట్టేయాలి. సరే అండి.